వస్తుందని తెలిసినే నేను వద్దన్నాను సార్ ఆ రోజు. తర్వాత నాకు తెలుసు ఎలా పెట్టాలో అందుకే కదా అని అన్నారు. అప్పుడు నేను ఇచ్చా. అప్పుడు ఇచ్చినప్పుడు కూడా తను సడన్ గా వచ్చేసి అప్పుడు కూడా అరిచేసి మాట్లాడేసి ఆయనకే లేనప్పుడు నేను కానీ ఏం చేస్తాను అది ఇది అని అరుచుకుని బయటికి వెళ్ళిపోయింది. తర్వాత తను వెళ్ళిపోయాక కూడా నేను బండిసరికి ఒక్కటే అన్నా, మీరు మాట్లాడొచ్చు కదా, నేనే రాస్తానని చెప్పినప్పుడు మరి తనంతా మాట్లాడుతున్నా మీరు ఎందుకు మాట్లాడట్లేదు, నాకు ఇదే నచ్చట్లేదు, ఇప్పుడు మధ్యలో నేను బ్యాడ్ అవుతున్నాను, నేను టార్గెట్ అవుతాను చూడండి కావాలంటే అనేసి తర్వాత లేచి వెళ్ళిపోయా. దాని ముందు బాగానే ఉంది, దాని తర్వాత తను మాట్లాడడం లైక్ తగ్గింది, తర్వాత రావడం తగ్గింది, అది క్యారీ అవుతూనే వచ్చింది సార్. అండ్ తను ఎప్పుడైతే వెళ్ళి నించుందో నేను అప్పుడైనా అనుకున్నా కనీసం తను లైక్ చూసి ఆలోచించి పేరు తీసుకుంటారేమో అని. సో ఆ సిచ్యువేషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఫ్లేర్ అప్ అయ్యావు. ఆల్రెడీ ఇట్స్ ఇన్ యువర్ మైండ్. సార్ అంతే కదా? అవును సార్. అట్లా అయితే తప్పు నీదే కదా. ఆల్రెడీ కాదు, దాని తర్వాత కూడా నేను తనతో నార్మల్ గా మాట్లాడడానికి ట్రై చేశాను సార్. ఉన్నే 4 weeks హ్యాపీగా ఉందాం అన్నట్టుగా ఆయన దగ్గరకు వచ్చినప్పుడల్లా డుమ్రి అనేసి తనతో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేసినా కూడా తను లేదు సార్. సార్ ఇది అబద్ధం సార్, ఎందుకంటే